కాళేశ్వరం ప్రాజెక్టుపై ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. ఇదే సమయంలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్కు ఈటెల అబద్ధాలు చెప్పారన్న తుమ్మల సుమోటోగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతానన్నారు. కేబినెట్ అనుమతి లేకుండానే నాడు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగాయన్నారు. తుమ్మల వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తుమ్మల ఆల్ పార్టీ మినిస్టర్ అంటూ విమర్శలు చేశారు. కమిషన్ ముందు ఈటల అన్ని నిజాలే చెప్పారన్న కిషన్ రెడ్డి కావాలనే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీని ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ గా బీఆర్ఎస్ కౌంటర్స్ వేస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేశారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ను బద్నాం చేసేందుకే కాంగ్రెస్, బీజేపీ విమర్శలు చేస్తోందన్నారు. రైట్, కాళేశ్వరం సంబంధించి ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఒక పార్టీ మరొక పార్టీ నాయకులను విమర్శలు చేస్తోంది. విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణలో రాజకీయం మరింత రంజుగా సాగుతోంది. హీటెడ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. సో దీనికి సంబంధించి సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి కొండల్ ప్రభుత్వ వర్షన్ని వినిపిస్తారు. ప్రభుత్వం ఏం చెప్తుందనే విషయాన్ని తెలియజేస్తారు. అలాగే తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి కరుణాకర్ ఉన్నారు. మరింత సమాచారం అక్కడి నుంచి బీఆర్ఎస్ వర్షన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అండ్ బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి అజయ్ ఉన్నారు. సో మీ ముగ్గురు దగ్గర నుంచి నేను ఆయా పార్టీల సమాచారాన్ని ప్రభుత్వం వర్షన్ని తెలుసుకునే ముందు అసలు మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య జరిగినటువంటి కౌంటర్ అండ్ ఎన్కౌంటర్, రీకౌంటర్ కి సంబంధించి కూడా అసలు ఏం జరిగిందనేది విందాం. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వాస్తవాలకు దూరంగా ఈటల కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. ఈటల చెబుతున్నట్లు ఆ సబ్ కమిటీ కాళేశ్వరం కోసం కాదని, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం లాంటి పెండింగ్ ప్రాజెక్టులపై ప్రాజెక్ట్ వైజ్ గా కమిటీ రిపోర్టుగా ఇచ్చామన్నారు. ఏనాడు కాళేశ్వరం అంశం కేబినెట్ ముందుకు రాలేదని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మాత్రమే కాళేశ్వరం పనులు జరిగాయని అన్నారు తుమ్మల. సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా, ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసి రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడి అట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేసి అన్న మాట ఏంటంటే, ఆలోచన ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది. టెక్నికల్ కమిటీ తుమ్మిడి హట్టి దగ్గర కట్టద్దని చెప్పింది. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ ఈజ్ బాస్, మొత్తం క్యాబినెట్కి బాస్ కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దానికోసం కమిటీ వేసిండు. కానీ అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తా, ఇది కాదు. దాని క్యాబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. సూచనలు చేయమని చెప్పి మాత్రమే ఆ సబ్ కమిటీ యొక్క సారాంశం. దానికి సంబంధించి ప్యాకేజ్ వైజ్గా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ అదే రేట్లకు చేస్తాను అని అంటేనేమో చేయమని చెప్పుకోండి. అతను కాదు, మాకు రేట్లు ఎన్హాన్స్ అయినాయి కాబట్టి మాకు చెయ్యలేము అని అనుకుంటే ప్రజెంట్ ఎస్ఎస్ఆర్ తోటి మళ్ళీ టెండర్లు పిలవమని చెప్పాము. లేదు, అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి, లేకపోతే ఆ కార్యక్రమాన్ని వర్క్ని డివైడ్ చేసేదానికి అవకాశం లేదు అనుకుంటే దాన్ని ఏం చేయాలి? ఇటువంటివన్నీ కూడా టెక్నికల్గా పర్సూ చేసి మాత్రమే ప్రజలకు నష్టం లేకుండా, రాష్ట్రానికి నష్టం లేకుండా త్వరగా పూర్తి చేయమని చెప్పే రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ను కూడా నేను రేపు కమిషన్కి పంపిస్తాను.
రైట్, మొత్తానికి అది నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరై విచారణ ముగిసిన అనంతరం ప్రెస్ని అడ్రస్ చేస్తూ ఈటెలా చేసినటువంటి కామెంట్స్కి దీటుగా ఈరోజు ప్రభుత్వం తరపున తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. సో అసలు సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి కొండల్ ప్రభుత్వం వర్షన్ని క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తారు. సో కొండల్, తుమ్మల నాగేశ్వరరావు నా సబ్ కమిటీకి తనకి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే క్లియర్గా కమిషన్ ముందు సుమోటోగా విచారణకు హాజరవుతానని కూడా తెలియజేశారు, తన తప్పేవి లేదు అన్నట్లుగా. సో అప్డేట్స్ ఏంటి? మొత్తానికి నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ అనుకోండి, విచారణ తర్వాత తుమ్మల టార్గెట్గా చేసిన కౌంటర్ విమర్శలే అనుకోండి, ఈరోజు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ సందర్భంగా హరీష్ రావు చేసిన కామెంట్స్కి రెండింటికి కూడా ఈరోజు మంత్రి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పూర్తిగా ఇవి నిరాధారమైన ఆరోపణలు తనపై చేస్తున్నారు. కేవలం దీంట్లో కాంగ్రెస్ను బదనాం చేసే ప్రక్రియలో భాగంగానే నిన్న ఈటల, ఈరోజు హరీష్ రావు ఇద్దరు కామెంట్స్ ఉన్నాయని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడంతో పాటు గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో సబ్ కమిటీ చేశారు. ఆ సబ్ కమిటీలో హరీష్ రావు, నేను అంటే తను, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ముగ్గురు కూడా సబ్ కమిటీలో ఉన్నాము. ఆ సబ్ కమిటీ అన్నది కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి కాళేశ్వరం సాధ్యాసాధ్యాల గురించి వేసిన సబ్ కమిటీ కాదు. అసలు కాళేశ్వరానికి ఆ సబ్ కమిటీకి ఏమాత్రం సంబంధం లేదు అని కూడా ఆయన చాలా స్పష్టం చేశారు. కేవలం అప్పుడు వేసిన సబ్ కమిటీ అప్పటి వరకు ఏదైతే ఆన్గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న దేవాదల, కంతెనపల్లి, దుమ్ముగూడెం, తుపాకులగూడెం ఇలాంటి ఈ ప్రాజెక్ట్స్ సంబంధించి వర్క్ స్పీడప్ చేసేందుకు మాత్రమే, పర్యవేక్షించేందుకు మాత్రమే ఆ సబ్ కమిటీని నాడు ప్రభుత్వం నియమించింది తప్ప దానికి కాళేశ్వరానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు అని ఆయన చాలా స్పష్టం చేశారు. అసలు ఈటెల రాజేందర్ ఇది ఎందుకు మర్చిపోయారు, అసలు ఎవరి ఒత్తిడితో ఈ ఆరోపణలో తన పేరును దాన్ని జొప్పిస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. మరో అంశం, ప్రధానమైన అంశం, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నాడు కేబినెట్ ముందుకే రాలేదంటూ మరో హాట్ కాంట్రవర్సీ కామెంట్ చేసిన సందర్భం ఉంది. ఎందుకంటే 3.5 ఏళ్లలో రికార్డు స్థాయిలో కాళేశ్వరాన్ని పూర్తి చేశామని నాడు ప్రభుత్వం చెప్పింది. నాడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా నాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. అయితే కేబినెట్ ముందుకు ఎలాంటి కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన అంశమే కేబినెట్ అప్రూవల్ చేయలేదు అని చెప్పి ఆయన చెప్పడం అన్నది ఇప్పుడు మరో తేనెతుట్టని కల్పినని మనం భావించాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు ఈ అన్ని అంశాలు నాడు కేబినెట్లో తాను విభేదించాను, ఆ విభేదించిన అంశాలు బయటికి చెప్పలేను, ఖచ్చితంగా దీనికి కాళేశ్వరానికి సంబంధించిన అంశాలు, తనపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా తాను సుమోటగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతాను, కమిషన్కే పూర్తి ఆధారాలతో తాను చెప్తానని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అన్నది ఇప్పుడు మరోసారి ఇది పూర్తిగా రాష్ట్ర రాజకీయాలను ఒకసారి ప్రకంపనలు రేపే అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ముందు నిన్న ఈటెల రాజేందర్, 9న హరీష్ రావు హాజరు కాబోతున్నారు, 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి కూడా దీంట్లో జోక్యం కల్పించినట్టు కనిపిస్తుంది. వారై అంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశంలోకి రావడంతో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు నేరుగా ఏదైతే సుమోటోగానే తాను కమిషన్ ముందుకు వెళ్తాను, కమిషన్కు పూర్తి వివరాలు చెప్తానని చెప్పి ఆయన ప్రకటించే సందర్భం మొత్తం చూసుకుంటే ఈ అంశం అన్నది మరింత రాజకీయంగా ప్రకంపనలు రేపే అంశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సునీల్. ఓకే కొండల్.